విక్టరీ వింగ్స్ ప్రేక్షకులకు నమస్కారం. ఇకపైన మా ఛానల్లో మీ ఆరోగ్యం మీ చేతుల్లో అనేకమైనటువంటి సమస్యలతోటి ఈ మానవాళి ప్రతిరోజు ఎదుర్కొంటూ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య. ఆరోగ్యం గురించి చెప్పవలసి వస్తే యోగా ద్వారా అందరికీ ఆరోగ్యం. చాలామంది వృద్ధులు ఉంటారు, ఒబేసిటీతో ఉన్నవాళ్ళు ఉంటారు, అన్ని పనులు చేయలేని వాళ్ళు ఉంటారు, అన్ని రకాల ఆసనాలు చేయలేని వాళ్ళు ఉంటారు. అందరికీ అందుబాటులో ముఖ్యంగా యోగాలో బేసిక్స్ అందరూ చేయగలిగేటువంటి యోగా, అన్ని సమస్యలకి నివారణోపాయాలు, ఏ సమస్యకి ఏమి చేయాలి, యోగా ద్వారా ఏం చేస్తే మనకి రెమెడీస్ దొరుకుతాయి, రిలీఫ్ దొరుకుతుంది, ప్రివెన్షన్ జరుగుతుంది అనేటువంటి వాటి మీద ప్రతిరోజు కూడా మా ఛానల్ ద్వారా ఒక వీడియోని రిలీజ్ చేయబోతున్నాం. మీరందరూ కూడా దీన్ని ఆశీర్వదిస్తారని, మరింత మెరుగుదిద్దుతో మన జీవితాన్ని ఏ విధంగా చేసుకోవచ్చో వీడియోలో తెలుసుకుందాం. యోగా బేసిక్స్. వృద్ధులు కానీ, మోకాళ్ళ నొప్పులతో బాధలు పడేటువంటి వాళ్ళు కానీ, లేదా మోకాళ్ళకి శస్త్రచికిత్స లాంటిది జరిగినటువంటి వాళ్ళు కానీ కింద కూర్చునేటువంటి అవసరం లేదు. ఈరోజు నేను ఒక బల్ల మీద కూర్చుని ఉన్నాను. సో ఈ విధంగా ఒక బల్ల గట్టిగా హార్డ్ సర్ఫేస్ ఉండేటువంటి తీసుకొని దాని మీద ఒక మ్యాట్ లాంటిది వేసుకొని కూర్చోండి. ముఖ్యంగా యోగా చేసేటువంటి వాళ్ళు నేర్చుకోవాల్సింది ఏమిటంటే వాళ్ళు వెన్నెముకని స్ట్రైట్గా ఉంచడం నేర్చుకోవాలి. ఇలా పొట్ట మీద వంగిపోయినట్టు బరువు పడినట్టుగా ఉండకూడదు. స్ట్రైట్గా కూర్చోవటం అనేటువంటిది, వెదర్ మీరు కుర్చీలో కూర్చున్నా, మంచం మీద కూర్చున్నా, బల్ల మీద కూర్చున్నా, కింద కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా కూడా మెడ, తల, వెన్నెముక నిటారుగా ఉండాలి. నెక్స్ట్, మీరు ఎంత చేయగలుగుతారో అంతనే చేయండి. ఏదో అక్కడ వీడియోలో గురువు గారు ఫుల్గా బెండ్ అయిపోయారు, మనం కూడా బెండ్ అవ్వాలి, అట్లాంటివి ఏమీ లేదు. మీరు చేయగలిగేదానికన్నా 10% ఎక్కువగా ఎఫర్ట్స్ని పెట్టండి. నెక్స్ట్, దేని మీద ఎక్కువ ఒత్తిడిని కలిగించకండి. ఉదాహరణకి మనం ప్రాణాయామం చేశామనుకోండి, కపాలభాతి కానీ భస్త్రిక కానీ ప్రాణాయామాలు చేస్తున్నారనుకోండి, ముఖం మీద ఒత్తిడి ఇవ్వకండి. ఇవి రెండు తెలుసుకుంటూ మనం ఈనాడు యోగా క్లాసుని చేద్దాం. ముందుగా కాళ్ళని ఈ విధంగా స్ట్రైట్గా జాపుకోండి. చాలామందికి మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ కాఫ్ మజిల్స్లో క్రాంప్స్ లాంటివి రావడం జరుగుతూ ఉంటాయి. దీనికి చాలా చిన్న ఎక్సర్సైజ్. ముఖ్యంగా కాళ్ళని ఇలా ముందుకు స్ట్రెచ్ చేయటం, వెనక్కి స్ట్రెచ్ చేయటం. ఒక 10 సార్లు బాగా స్ట్రెచ్ చేయాలి. ఆల్మోస్ట్ పాదాలు నేలకి తాగుతున్నాయన్నంత విధంగా, నరాలు పైకి కనబడుతున్నాయన్నంత విధంగా స్ట్రెచ్ చేస్తూ ఉండాలి. ఇలా ఒక 10 సార్లు. అలాగే ఒక పాదాన్ని ముందుకి, ఒక పాదాన్ని వెనక్కి. ఇది కూడా ఒక 10 సార్లు. బట్ ప్రతిసారి కూడా స్ట్రెచ్చింగ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అలాగే పాదాలు రెండింటినీ కూడా ఎడమవైపు, కుడివైపు. ఎడమవైపు వచ్చినప్పుడు మీ చిటికిన వేళ్ళు ఆల్మోస్ట్ నేలకి తాకాలి. ఈ బటన్ వేలు ఈ పాదానికి తాకుతూ ఉండాలి. ఆ విధంగా 10 సార్లు ఎడమ, కుడివైపులకి. అలాగే
పాదాలని కొంచెం ఎడంగా పెట్టి ఇట్లా పక్కలకు వాల్చడం, ముందుకు వచ్చినప్పుడు ఈ 2 టోస్ కూడా ఈ విధంగా కలిసి ఉండటం. ఇది ఏ వయసు వాళ్ళైనా కూడా చేయవచ్చు. ఎటువంటి కాళ్ళు నొప్పులు ఉన్నా కూడా దీన్ని చేయవచ్చు. 4 వ్యాయామాలు చేశాం మనం ఇప్పుడు. 5వది టోస్ని పైకి కిందకి, ఇది కూడా ఒక 10 సార్లు. 5వది. 6వది పాదాలు 2 కూడా ముందుకు స్ట్రెచ్ చేసి క్లాక్ వైజ్ రొటేట్ చేయటం. అలాగే యాంటీ క్లాక్ వైజ్ 7వది. ఇక ఆల్టర్నేటివ్గా కాఫ్ మజిల్స్ని నేలకి తాకించటం. 10 సార్లు అయిన తర్వాత 2 కాళ్ళని కలిపి స్ట్రెచ్ చేయటం. అలాగే కాళ్ళని ఫోల్డింగ్, అన్ఫోల్డింగ్ ఆల్టర్నేటివ్గా. ఇలా ఒక్కొక్క కాల్ని 15 సార్లు. అలాగే చేతులు రెండింటినీ ఈ విధంగా పెట్టుకోవాలి. ఇలా కాకుండా ఈ విధంగా ముందుకు తీసుకొచ్చి ఉండే విధంగా. ఎందుకంటే ఈ విధంగా పెట్టుకోవటం వల్ల మీకు బ్యాలెన్సింగ్ ఈజీ అవుతుంది కనుక. అలాగే ఇప్పుడు 2 కాళ్ళని కలిపి ఫోల్డ్ చేయటం, అన్ఫోల్డింగ్ చేయటం. ఇలా ఒక 10 సార్లు. చూడండి, ఈ 10 ఎక్సర్సైజులు చేయటం వల్ల మీ కాళ్ళల్లో రక్త ప్రసరణ ఈజీగా అవుతుంది. ప్రతి దగ్గర నుంచి, టోస్ దగ్గర నుంచి మీ థైస్ వరకు కూడా రక్త ప్రసరణ ఈజీ అవుతుంది. దాంతో మీకు కాళ్ళలో ఉన్నటువంటి నొప్పులు చాలా మటుకు తగ్గుతాయి. మరిన్ని వీడియోలతోటి మరలా ఇంకొకసారి కలుద్దాం. అంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.